పించే వస్త్రాలు రాను రాను లేటెస్ట్ ఫ్యాషన్గా పిలువబడ్డాయి. మరో ప్రక్కన ఖరీదైన వస్త్రాలకు క్రేజ్ పెరిగింది. మనుషులు తమ డంబాన్ని చూపుకోవడానికి, ఇతరులతో ఘనత పొందడానికి విలువైన వస్త్రాలు ధరించడం మొదలుపెట్టారు. చీరలకు, సూటులకు, ఇతర డ్రెస్లకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. దేవుడు కోరుకున్న దీనత్వానికి మనుషులలో స్థానమే లేకుండా పోయింది. ఇక సంఘం విషయానికొస్తే, లోకానికి వెలుగై వారికి జీవన విధానాన్ని నేర్పించాల్సిన వీరు లోకస్తులను చూసి వారి విధానాల్ని అనుసరించడం మొదలుపెట్టారు. దేవుని ప్రజలే దేవుని ఆజ్ఞలను పాటించడం మానేశారు. వస్త్రధారణ విషయంలో దేవుని ఉద్దేశమేంటి అని ఆలోచించకుండా దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని దేవునికిష్టం లేని పనులు చేయడానికి దుర్వినియోగం చేసుకున్నాం. నేడు ఎందరో సేవకురాళ్ళు దీనత్వము తగ్గింపు లేనివారై వేలకు వేలు పోసి ఖరీదైన